అంతేకాదు ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం వచ్చింది. ఆ రోజున 16,000 కోట్ల లోటుతో కూడినటువంటి ఈ రాష్ట్రాన్ని మనకి విభజన చేసి మనకు అప్పచెప్తే రాజధాని లేని రాష్ట్రంగా ఉంటే ఆ రోజున రాజధాని ఏర్పరచడమే కాకుండా ప్రభుత్వం పనిచేయాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా, అది ఏ సంఘం అనేది కాదు, ఏ రకమైన ఎన్జిఓసా, నాన్ ఎన్జిఓసా, లేకపోతే గెజిటెడా, లేకపోతే టీచర్సా అనేది కాకుండా అందరి యొక్క కలయిక ఒక సంగమంలాగా ఏర్పడి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చెందిన లోటు బడ్జెట్తో కూడినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మనందరం కూడా కలిసిమెలిసి నడవాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బాగా ఆర్థికంగా పుంజుకున్న రాష్ట్రాల్లో కూడా, లేకపోతే ఆర్థికంగా బలమైనటువంటి రాష్ట్రాల్లో కూడా ఎవరు ఈనటువంటి విధంగా, ఎందుకంటే మీ అందరూ కూడా కలిసి పనిచేస్తే మీ మేధస్సు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలాగా చేయాలంటే మీలో ఆ కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించి 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి గొప్ప నేత చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వానికి మద్దతు పలికినటువంటి ఏ నాయకులైనా సరే ఏం సాధించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సాధించకపోతే పోయారు, మీ గొంతు మోగపోయిందా, ఎందుకు గొంతు విప్పలేకపోయారు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు అమరావతి రాజధానిని శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుకి తీర్మానం చేసి 3 ముక్కలు చేయడానికి ప్రయత్నించి శాసన మండలికి తీసుకొచ్చి శాసన మండలిలో కూడా బిల్ పాస్ చేసుకోవడానికి చూసినప్పుడు మన యొక్క బాధ్యత ఏమైంది? ఆ రోజు ప్రశ్నించే గొంతుకు ఎందుకు మోగబోయింది? కొన్ని లోపల మోగపోతే పోయింది, బయటైనా కూడా మోగపోకుండా ఉండితే బాగుండేది కదా అని చెప్పి మా ఆశ అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. వారు ఇప్పుడు వచ్చి ప్రజల ముందుకు వచ్చి ప్రశ్నించే గొంతుక, మధ్యతరగతి గొంతుక, మన గొంతుక, మన అందరం ఏ గొంతుక అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ గొంతుక ఎక్కడుంది ఈ గొంతుక అని చెప్పి ఇప్పుడు దాకా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది బాధ్యత లేని గొంతుక, బాధ్యతతో కూడినటువంటి గొంతుక. పోరాటాలతో పుట్టినవాడు, ఉద్యమాలతో పెరిగిన వాడికి గొంతు ఎప్పుడు మోగపోకూడదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఆ రకంగా మోగపోయిన గొంతు అది ఉద్యమానికి పనికిరాదు, పోరాటానికి పనికిరాదు, ప్రగతి సాధించడానికి పనికిరాదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా.